అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ వైద్య కళాశాలల దగ్గర ధర్నాకి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడం, మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఒకసారి ఆలోచిస్తే చరిత్రలో దేశంలో ఎక్కడా కూడా మెడికల్ కాలేజీలు అనేది ప్రైవేట్ పరం చేసిన దాఖలాలు లేవు. అలాంటి చరిత్రను తిరగరాయాలనే ఒక దురుద్దేశంతో వీళ్ళు ప్రైవేట్ మెడికల్ కాలేజీలను తెచ్చి ప్రజాగ్రహానికి, అలాగే అటువైపు అందరి యొక్క ఆగ్రహ జ్వాలకి ఈరోజు ఈ కూటమి నేతలు గురవుతున్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేసి 5 మెడికల్ కాలేజీలను తరగతులు కూడా ప్రారంభం అయ్యేటట్టుగా చేశారు. విజయనగరము, మచిలీపట్నము, అలానే నంద్యాల తరగతులను, ఏలూరులో కూడా తరగతులు ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఇవి కాకుండా మిగిలిన 12 మెడికల్ కాలేజీలు కూడాను 2వ స్టేజ్లో ఉన్నాయి. అయితే వీటిని వచ్చిన ప్రభుత్వం వాళ్ళని ఆదుకొని, అలాగే వాటిని ప్రభుత్వ పరంగానే ప్రభుత్వ సీట్లు పెంచి పేద బలహీన వర్గాలకు మంచి చేకూర్చాలని ఆలోచించాలే కానీ ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే మొత్తం ప్రభుత్వ భూములను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ విద్యను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇక మెడికల్ కాలేజీ విషయంకి వస్తే కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు చేయడం అనేది చాలా బాధాకరం. ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళ పిల్లలు ప్రైవేట్ కాలేజీలు కాకుండా గవర్నమెంట్ కాలేజీలు అయితేనే చదివించగలిగిన పరిస్థితి ఈరోజు ఉంది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న చర్యల వలన వారందరికీ ఇబ్బంది కలుగుతుంది. ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఉన్నా సరే 2023 సెప్టెంబర్ 15వ తేదీన ఒక రికార్డు స్థాపించారు. ఏంటంటే ఒకేసారి 5 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు. కానీ 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు ఇది 4వసారి అయినా సరే ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలేని దుస్థితి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. వారు చేయకపోగా వీరు చేసిన మంచిని అంతటినీ కూడాను తప్పు పట్టే పరిస్థితి ఈరోజు ఉంది. ఏదైతే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు వైద్యం కోసం ఒక డాక్టర్గా ఆయన ముందుకు వచ్చి ఆరోగ్యశ్రీ పెట్టారో ఆ ఆరోగ్యశ్రీ ఈ రోజుకి కూడాను కొన్ని కోట్ల మందికి ఈరోజు ప్రాణభిక్ష పెట్టిందని మనందరికీ తెలుసు. పథకం పేర్లు మార్చారే కానీ కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం కానీ అప్పుడున్న తెలుగుదేశం కానీ వాళ్ళ పేరు చెప్పుకునేటట్టుగా ఒక పథకం కూడా లేవు. ఇక తెలుగుదేశం మరియు కూటమి పరిపాలన చూస్తే ఈరోజు చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పుడు సందర్భం కాకపోయినా సరే వాళ్ళు ఇచ్చిన హామీలను వారు నెరవేర్చలేక తిరిగి మా నాయకుల మీద దాడులు చేయడం, అలాగే ఈరోజు శాంతియుతంగా మేము అందరం కూడా ఒక ర్యాలీగా ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ సందర్శిస్తామనంటే దానికి అడుగడుగున పోలీసుల ద్వారా ఆంక్షలు పెట్టడం ఎంతవరకు సబ్బని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అలానే మీరు ఒక భూములను కానీ ఈరోజు చూసుకుంటే రూపాయికి భూములను ఇచ్చే పరిస్థితి, వైజాగ్ లాంటి సిటీస్లో కానీ రూపాయికి ఎక్కడైనా ఏమైనా దొరుకుతుందా? అలాంటిది ఎకరాలు భూములు రాసిస్తున్నారు. అలాగే మీ యొక్క బినామీలకు ఈ మెడికల్ కాలేజీలను కట్టబెట్టే దిశగా మీ ఆలోచనలు ఉన్నాయని మాకు తెలిసి మా నాయకుడు చెప్పిన సందర్భంగా మేమందరం ఈరోజు వచ్చి ఇక్కడ ధర్నాకు పూనుకున్నాం. తక్షణమే మీరు ఏదైతే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనలు ఉన్నారో దాన్ని ఉపసంహరించుకొని పేదల పాలిట మీరు ఒక పక్కన నిలబడతారని మేము ఆశిస్తూ, ఒకవేళ మీరు ఇలాంటి పరిస్థితులు లేకుండా ప్రజల భూములు, ప్రజల ఆస్తులు, అలాగే ప్రజలకు రావాల్సిన పేద విద్యార్థులు రావాల్సిన సీట్లను మీరు ఈ విధంగా ప్రైవేటు పరం చేస్తే మేము చూస్తూ ఊరుకోము. రానున్న రోజుల్లో మా ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయని సందర్భంగా తెలియజేసుకుంటూ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.